అండి, సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ పెప్పర్ రోస్ట్ అండి. అన్నం చపాతీలోనికి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. దానికోసం ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నామండి. టమాటా, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, యాలకులు, లవంగాయ, దాల్చిన చెక్క అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఒక జార్ తీసుకొని అందులోనికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక స్పూను దాకా మిరియాలు తీసుకోవాలండి. మిరియాలు ఎక్కువ వాడుకోవటం వలన కారం అనేది మిరియాల్లోనే ఎక్కువగా ఉండిద్దండి. ఒక టేబుల్ స్పూను సోంపు తీసుకోవాలండి. ఈ కర్రీకి సోంపు అనేది చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చిద్దండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగా, యాలకులు వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. తీసుకునే టమాటాలని కూడా కట్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుందాం. ఎగ్స్ అన్నవి ఉడికిపోయినాయండి. వీటిని పొట్టు తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ లాగా చేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి. ఈ విధంగా రోస్ట్ అయ్యే విధంగా వేయించుకోవాలండి. అప్పుడే ఈ కర్రీకి వచ్చి టేస్ట్ అండి. ఇందులోనికి నూరి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా అనేది ఈ నూనెలో వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి. ఈ సోంపు, మిరియాలు ఉండటం వలన మంచి స్మెల్ వచ్చిద్దండి. ఇందులోనికి నూరి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెడతాము. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూసుకుందామండి. చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది. మొత్తం కలిపేసుకొని ఇందులోనికి ఇప్పుడు పసుపు, ఉప్పు అవి యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసులు. మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 సెకండ్లు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలండి.
ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులోని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఇందులోనికి ఆ ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఒకవైపు ఉడికాక రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఎగ్ని రోస్ట్ చేసేసుకోవాలి. మసాలా అంతా మంచిగా రోస్ట్ అయిపోయిందండి. ఇందులోనికి ఆ ఎగ్స్ అనేవి తీసేసేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈ గ్రేవీతో పాటు ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. అన్నం చపాతీలోనికి ఎక్సలెంట్గా ఉండిద్దండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. 1-2 సెకండ్లు మూతేసి మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసామండి. ఆవిరిలోనే 2 సెకండ్లు మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ఎగ్ పెప్పర్ రోస్ట్ అండి. వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి, పరోటాలోనికి చాలా సూపర్గా ఉండిద్దండి. చాలా తేలికగా చేసేసుకునే ఒక చపాతీలోకి మీరు ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.